చూసుకొని చేసుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఇప్పుడు ఇది ఈ లెంత్ కూడా ఉంది కానీ ఇక్కడ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ లేదు కదా ఇటు, అది చూసుకోవాలి. ముందు ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఓకేనా? అప్పుడు అది అలా వచ్చేస్తుంది మీకు. ఇది ఇట్లా వచ్చినాక ఫస్ట్ ఇటు పక్కన ఇట్లా ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలి. అంటే అంతా ప్రెస్ చేయకూడదు, అందరు ఇట్లా నొక్కేస్తున్నారు, ఇక్కడ అంతా నొక్కొద్దండి, ఓన్లీ ఎడ్జ్. ఇదిగో ఈ ఎడ్జ్ ఇలా నొక్కి ఇలా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదిగో ఇది ఓన్లీ బార్డర్ ఇలాగా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఎక్కువ ముందుకు రాకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఇలా దీన్ని ఇలా పెట్టుకొని అది బాల పేపర్ ఎప్పుడు స్మూత్గా ఉండాలి పేపర్లు. బాగా కలుపు ఇక్కడ వేయి గమ్ము కొంచెం, ఇక్కడ ఇదే వాడచ్చు, మనం అరబిక్ గమ్ము కూడా వాడచ్చు. ఇలాగా ఇలా చేసుకోవాలి, నీట్గా చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి కదిలింది అంటే మాత్రం గోల్డ్ లీఫ్ని వెంటనే తీసి ఇంకో పేపర్ మీద పెట్టండి. ఒక్కసారి కదిలింది అంటే మళ్ళీ కిందంతా అంటింది అంటే గోల్డ్ లీఫ్ పాడైపోద్ది. ఇదిగో ఎగ్జాక్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇదిగో కరెక్ట్గా వచ్చింది. ఒక క్లాత్ ఇవ్వండి, చెయ్యి తుడిచేసుకోవాలి. ముందుగానే చెయ్యి వాటర్ లేకుండా ఇట్లా పెట్టుకొని తుడిచేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఫస్ట్ అరచేతో ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేసి ఒక్కసారి ఇలా చూడండి, మళ్ళీ ఇలా ఎయిర్ బబుల్స్ ఉంటాయి. ఒక్కసారి ఇట్లా ఇట్లా పోయేటప్పుడు ఇట్లనే పోవాలి, అటు నుంచి మళ్ళీ రాకూడదు, బయటకు వెళ్ళిపోవాలి. ఇదిగో వన్ సైడే వెళ్ళాలి. చూడండి ఈ రౌండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా క్లాక్ వైజ్ వత్తండి చేతులు. గమ్ ఎక్కువ పెట్టుకోకండి. నేను ఇప్పుడు ఎట్లా చూసారో అట్లనే పెట్టుకోవాలి. చెయ్యి బాగా తుడుచుకోవాలి, ఒత్తాలి. మీరు ఎంత నీట్గా ఒత్తుతారో అంత బాగా వస్తుంది ఇంప్రెషన్స్. చూడు ఇదిగో ప్రతి ఒక్కటి ఇట్లా ఒత్తుతూ ఉండాలి అంటుకునేదాకా. ఇదిగో వెజిటబుల్ బిర్యానీ నొక్కండి. నాకు నొక్కి నొక్కి గుండెలో తూతులు పడిపోయాయి. ఇది నెక్స్ట్ ఉండు. నెక్స్ట్ దీనికి ఏం సరిపోతుందో చూసుకోవాలి. ఇలా ఉన్న